హలో 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 రైట్, మంచిది. దేవుని యొక్క వాత్సల్యం, కరుణ, కనికరం, ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని బట్టి, దేవుడు మనందరికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి, మనందరి ఆత్మల కన్నతండి అయిన దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. మనము యేసుక్రీస్తు వారు సిలువపై పలికిన 7 మాటలను ఆలోచిస్తూ ఉన్నాం. గడిచిన వారం ఎన్నో మాట ఆలోచించాం. 4వ మాట గుర్తుందా? ఒకసారి చెప్తారా? నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? ఎందుకు విడిచాడు? ఎందుకు విడిచాడు? మనందరి పాపాలు ఆయన మీద మోపటం వల్ల ఆయన పాపి అయ్యాడు కాబట్టి, పాపికి దేవునితో సంబంధం లేదు కాబట్టి విడవలసి వచ్చింది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్ములను బహుమిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, అద్వితీయుడా, ఆరాధనలకు పాత్రుడా, అనంత జ్ఞానివైన మా సమస్త ఆత్మల కన్న తండ్రి, ప్రవేశింపరాని తేజస్సులో మీరు మాత్రమే నివసిస్తూ తేజోమయుడుగా, జ్యోతిర్మయుడుగా, అద్వితీయుడుగా మీరు నివసిస్తూ కోటానుకోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు 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 అని స్తుతిగానాలతో స్తుతింపబడుచున్న దేవ, భూమి మీద అల్పులమి అయోగ్యులమైన మా ద్వారా మీరు స్తుతులు గైకొనాలని ఆలోచించి ఆశించి మీ కుమారుని ద్వారా మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రాలు. ఆయన అంగీకరించడం ద్వారా మీరు ఇచ్చిన పరిశుద్ధాత్మ సహకారంతో మీ మాటలు ఆలోచిస్తూ మీ మాటల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పటి వరకు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి మహింపరచడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా చెల్లిస్తూ, క్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ శిలువపై పలికిన ఆ 7 మాటల్లో 5వ మాటని ఈరోజు మేము ఆలోచించబోచుండగా, మీరు రాయించిన మాటల్లోని వాస్తవాలను, వాక్యసారాన్ని మేము తీసుకొని గ్రహించగలిగే మనస్సును మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ ఆత్మ సహాయాన్ని అర్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. యేసుక్రీస్తు వారు శిలువపై పలికిన ప్రతి మాట మనకి చాలా అవసరం. శిలువపై పలికిన మాటే కాదు కానీ ఆయన జీవితంలో పలికిన ప్రతి మాట అమృత తుల్యం, అంటే నిత్య జీవం. లేఖనముల యందు ఏం కనపడుతుంది అని చదువుతాం. మత్తయి యోహాను సువార్త 5వ అధ్యాయము 38వ వచనం కూడా చదవండి ఒకసారి. లేఖనముల యందు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు అంటున్నాడు. అవి నన్ను గూర్చి, అంటే లేఖనాల్లో ఎవరు కనపడతారంటే యేసుక్రీస్తు వారు కనపడతారు. లేఖనాలు అనగానే పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలన్నీ లేఖనాలే. అవి ఎవరి గురించి చెబుతున్నాయి అంటే యేసుక్రీస్తు వారి గురించే చెప్తున్నాయి. యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన ప్రతి లేఖనాన్ని యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. అది అక్షర సత్యం. అలాగే మనం కూడా మన గురించి దేవుడు ఏదైతే లేఖనాన్ని వ్రాయించాడో బైబిల్లో, ఇది నాది కాదు అనుకోకుండా ప్రతి లేఖనాన్ని మనం కూడా ఏం చేయాలి? ప్రభువును పోలి ఆచరించాలి, నడుచుకోవాలి. గై కొనటం అంటే అర్థం విని ఆ వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఆయన ఎలాగైతే నడుచుకున్నాడో వ్రాయబడిన ప్రకారం మనం కూడా మన గురించి వ్రాయబడిన ప్రతి మాటను చదివి గ్రహించి దాని ప్రకారంగా నడుచుకోవాల్సిన బాధ్యత మనకుంది. అప్పుడే ఆ నిత్య జీవాన్ని గ్రహించి దాన్ని మనం స్వతంత్రించుకునే అవకాశం ఉంది. కాబట్టి భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు ఒక సంపూర్ణ మానవుడుగా ఉన్నాడు. దేవుడు అతనికి కొన్ని శక్తులు ఇచ్చినా ఏ శక్తిని తన కోసం తాను ఉపయోగించుకోలేదు, తన కుటుంబం కోసం కూడా ఉపయోగించుకోలేదు అనేది అక్షర సత్యం. ఎవరికి వాడాడు ఆ శక్తులన్నీ అంటే బలహీన బడుగు వర్గాలకి, పేదవారికి, దిక్కులేని వారికి ఉపయోగించాడు.
పెద్ద పెద్ద గొప్పోళ్ళకి ఏమి వాడలే ఆయన. కాబట్టి యేసుక్రీస్తు వారు భూమి మీద బతికిన ఆ 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు బాగా పరిచర్య చేశాడనేది మనకు తెలుసు. ఆ 3.5 సంవత్సరాల అనంతరం ఆయన్ని ఎన్నోసార్లు మధ్యలోనే పట్టుకోవాలని ట్రై చేశారు, మధ్యలోనే చంపాలని ట్రై చేశారు. ఎంత ట్రై చేసినా ఆయన దొరకలేదు. ఆయన సమయం ఇంకా రాలేదు. కాబట్టి దొరికిన తర్వాత ఆయన్ని భయంకరంగా చిత్రహింసలకు గురి చేసి మొత్తానికి శిలువ మీద చంపేశారు. అయితే శిలువ ఎక్కిన దగ్గర నుంచి శిలువ మీద మరణం పొందే వరకు, ఆత్మను దేవునికి అప్పగించే వరకు ఆయన ఆణిముత్యాలు లాంటి కొన్ని మాటలు మాట్లాడారు. అందులో 4 మాటలు మనం ఆలోచించాం సరికొత్త కోణంలో. అందులో 5వ మాటను కూడా ఈరోజు మనం ఆలోచిద్దాం. ఇది కూడా దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి సరికొత్త కోణమే అనుకుంటున్నాను. ఒకసారి ఆలోచిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. ఏమెరిగాడు యేసు? అన్నీ అయిపోయినాయి, అంత కంప్లీట్. సినిమా తెరబడిపోతుంది, క్లోజ్. సమస్తము అంటే ఆయనకు అప్పగించబడిన ప్రతిదీ అయిపోతుంది, సమస్తం అయిపోతుందని ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనేను. ఏమన్నాడు? దప్పిగొనుచున్నాను అని. ఎప్పుడు అన్నాడు? ఇంకా క్షణాల్లో చనిపోతాడు, అంతేనా? ఎప్పుడు ఈ మాట పలికింది? యేసుక్రీస్తు వారిని దేవుడు విడిచిన తర్వాత, 4వ మాట తర్వాతే కదా. 4వ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ఏమన్నాడు? నా దేవా నా దేవా నన్నేల చేయి. అంటే దేవుడు యేసుక్రీస్తు వారిని విడిచిన తర్వాత పలికిన మాట, అంతేనా? ముందు మాట విడిచిన తర్వాత పలికిన మాట. విడిచిన తర్వాత ఈయనకి ఏమైందంట? దప్పికైందంట. ఆ దప్పిక కూడా ఎందుకయిందంట? లేఖనము నెరవేరునట్లు అన్నాడు. నేను దప్పికొనుచున్నాను అని ఆయన అడిగినప్పుడు అది విన్న కిందున్న సైనికులు ఏం చేశారంటే 29 వచనం, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర. చిరక అంటే స్పాంజ్ కాదు. చిరక అంటే ద్రాక్షారసాన్ని బోళముతో కలిపితే చిరకది. ద్రాక్షారసాన్ని బోళముతో కలిపితే, బోళం అనేది చేదు, ద్రాక్షారసాన్ని బోళముతో కలిపితే మద్యంగా తయారైంది. ఈ మద్యం ఎందుకు ఉంది? అక్కడ ఒక పాత్ర ఉందంట. చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను. అంటే చిరకతో ఉన్న ఒక పాత్ర ఉంది అక్కడ, అంటే మద్యం లాంటి పాత్ర అది. ఇది ఎందుకు ఉంటుందంటే రోమా సైనికులు బాగా కష్టపడి పనిచేస్తారు కాబట్టి వాళ్ళు కాస్త ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండటానికి, ఆ మత్తులో వాళ్ళు ఏ భీతి లేకుండా కార్యక్రమాలు చేయటానికి, అలసిన వానికి ఊరటనివ్వటానికి కూడా దీన్ని వాడతారు. మద్యం ఎలాగైతే సేవిస్తారో దీన్ని అలా వాడతారు. ద్రాక్షారసాన్ని అది బోళముతో కలిపితే తయారయ్యే మద్యం ఇది. దాన్ని చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి, స్పంజి తీసుకొని చిరకతో నింపి, అంటే చిరక దానిలోకి ఎంటర్ అయిపోయింది. స్పంజి తీసుకొని చిరకతో నింపి, స్పంజి అనగానే ఒక హిస్సోపు స్పంజి, హిస్సోపు ఒక కుంచె, ఆ కుంచె ముంచగానే చిరకంతా దానిలోకి ఎక్కిపోయింది. చిరకతో స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు. ఎందుకంటే రోమా గవర్నమెంట్లో భయంకరమైన శిక్ష శిలువ శిక్ష. ఈ శిక్ష విధించినప్పుడు కొంతమంది ఖైదీలు, నేరస్తులు 1, 2, 3 రోజులు కూడా బతుకుంటారంట. చనిపోయిన తర్వాతే సూర్యాస్తమయం లోపు వాళ్ళని దించేయాలి. వాస్తవంగా చనిపోకపోతే దించకూడదు. ఒకళ్ళు చనిపోకపోతే చంపేస్తారు అవసరమైతే. ఆ చనిపోబోయే ముందు వీళ్ళు బాధని, ఈ సమయంలోనైనా ఈ నొప్పుల బాధ నుంచి విడుదల కలుగుద్దని ఈ మద్యాన్ని ఇస్తారు. మద్యం అంటే చిరక కలిగింది. ఇదే విషయం మళ్ళీ మత్తయి సువార్తలో మనం చూడగలిగితే 27వ అధ్యాయము ఇదే విషయాన్ని మత్తయి గారు రాశారు.
27వ అధ్యాయము 34వ వచనం చూడండి. ఇక్కడ దప్పికొనుచున్నాను అనే పదం కనపడదు మనకి. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి, కానీ ఆయన దానిని రుచి చూచి తాగాడా తాగలేదా? నోటి దగ్గర పెట్టారు, అర్థమైపోయింది ఇదేదో మద్యం. అంటే నేరస్తులు ఆ బాధని దిగమింగటానికి, అంటే బాధ అనుభవించకుండా పెయిన్ లేకుండా చచ్చిపోవటానికి ఇచ్చేదంట. అది ఈ సైనికులు కూడా పుచ్చుకుంటారు, ఆ సైనికులు పుచ్చుకోవటానికే తెచ్చారు. అయితే అది యేసుక్రీస్తు వారికి కూడా అందించారు. అందించినప్పుడు అది దాన్ని ఆయన రుచి చూశాడా? రుచి చూచి దాన్ని తాగనొల్లకపోయినా. అంటే తాగాడా తాగలేదు? త్రాగలేదు. హలో, ఆయన దాన్ని త్రాగనొల్లకపోయాను అన్నాడు. అంటే ఖచ్చితంగా ఆయన దాన్ని తాగలేదు, ఎందుకంటే అది మద్యం. ఎప్పుడూ తాగలేదు, మద్యాన్ని ఎప్పుడు తాగలేదు, ఎందుకంటే బోళముతో కలిపిన ద్రాక్షారసం. మనకి ఈ మార్కు సువార్తలో ఉంటుంది ఈ విషయం. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త లేదు, దీనిలోనే చూద్దాం. మత్తయి సువార్త 27లోనే 34 ఒకసారి చదవండి. చేదు కలిపిన ద్రాక్షారసం, చేదు కలిపిన ద్రాక్షారసం. ఆ చేదు ఏది అంటే మార్కు గారు చెప్తారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 23వ వచనం. మార్కు సువార్త అంటే చేదు అనగానే ఏం కలిపాడంటే బోళము కలిపాడు. అంతటా బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి, కానీ ఆయన దానిని పుచ్చుకొనలేదు. అంటే చేదు అనగానే ఇక్కడ ఏం కలిపాడంటే బోళం కలిపాడు అని అర్థం. బోళము కలిపితే అది మద్యం అయిపోయింది, ద్రాక్షారసమే. కానీ ఎప్పుడైతే బోళం కలిపాడో చేదైపోయింది. తాగిబోతులు కూడా తాగే మద్యం ఎలాగంటే స్వీట్గా ఉంటుందా చేదుగా ఉంటుందా? అందుకే బాగా నేను చిన్నప్పుడు చూశాను, సారాయి తాగేవాళ్ళు ముక్కు మూసుకొని ముఖం చిట్లిచ్చి తాగుతారు. ఎందుకు అంత బాధపడతారు అనుకునేవాడిని. తాగిన తర్వాత వాడు ఆనందంలో నక్షత్రాలు చూస్తాడు కదా. చేదుగా ఉంటుంది. ఆ చేదు తర్వాత వాళ్ళకి మత్తు వచ్చింది, మైకం వచ్చింది. కాబట్టి ఆ మైకంలో ఆనందాన్ని పొందుకుంటూ ఉంటారు. ఇక్కడ నేరస్తులకు కూడా అలాంటిది ఇవ్వటానికి వీళ్ళు తెచ్చుకున్న మద్యం అక్కడ ఇచ్చారు. మరి యేసుక్రీస్తు వారు ఆ లేఖనం నెరవేరేటట్టు వీళ్ళకి ఇవ్వాలనిపించి ఇచ్చారో మనకు తెలియదు. కానీ ఆయన ఎందుకు అడిగాడంటే లేఖనము నెరవేరునట్లు. అంటే ఖచ్చితంగా ఆయన దాన్ని పుచ్చుకోలేదు. దాహం అడిగిన ఆయన ఎందుకు పుచ్చుకోలేదు? ఇప్పుడు అడిగింది నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు కదా. దప్పికొనుచున్నాను అన్నప్పుడు ఆయన దాన్ని ఎందుకు పుచ్చుకోలేదు? ఏదో ఒకటి పుచ్చుకోవాలి కదా, ఆ టైంలో బాధ మర్చిపోవటానికైనా పుచ్చుకోవాలి కదా. అంటే ఆయనకు అయిన దాహం నిజంగా దేహ సంబంధమైన దాహం కాదు అని చెప్పవచ్చు. ఎందుకు అని అంటే ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 6వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు అంటే వాక్యం కొరకు, దేవుని కొరకు ఆకలి దప్పిక కలిగిన వారు ధన్యులు. అంటే ఆయన చెప్పాడు ఏమని? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అన్నప్పుడు మరి ఈయన నీతి కోసం మరణిస్తున్నాడు. దేవుని నీతి అంటే ఆయన చెప్పినట్టుగా వినటమే, దేవుడిని నమ్మి ఆయన చెప్పినట్టు వినటమే నీతి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులని చెప్పిన యేసుక్రీస్తు వారు మరి ఇది తీసుకోవచ్చా? మద్యం తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా తీసుకోకూడదు. దానికోసం అవసరమైతే దప్పిక మానేయాలి అన్నాడు. మరొక వచనం చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము అందువలన నేను మీతో చెప్పినదేమనగా, మనుషుల గురించి మాట్లాడుతున్నాడు శిష్యులతో, ఏమి తిందాము ఏమి త్రాగుదాం అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందాము అని మీ దేహములు గూర్చి అయినను
అంటే తిండి గురించి, బట్టల గురించి, తాగుడు గురించి ఏం మీరు చింతించొద్దు అన్నాడా? ఏమి తిందమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామని మీ దేహంలో కూర్చేయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని కిందకు వద్దాం. ఇంకా 31 నుంచి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని చింతించొద్దు. అన్ని జనులు వీటి విషయమై విచారింతుడు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని వెదకండి మొదట, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. అంటే దేవుడే ఇస్తాడు తిండి, బట్ట, నీరు. వీటి గురించి మీరు అసలు చింతించాల్సిన అవసరం లేదు. అంటే బాహ్య సంబంధమైన నీటి కొరకు మీరు చింతే పడాల్సిన అవసరం లేదు. దేవుడే వాటన్నిటిని మీకు ఇస్తాడు అన్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులని ఆయనే చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఫైనల్గా జడ్జిమెంట్ అప్పుడు చెప్తున్నాడు, నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఆహారం పెట్టారు. 35, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. నేను దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. ఇవన్నీ నాకు చేశారంటున్నాడు యేసుక్రీస్తు వారు. వాళ్ళందరూ మీకు ఎప్పుడు చేశామయ్యా అని అడుగుతున్నారు. 39, ఎప్పుడు రోగివై ఉండుటైనను, చెరసాల్లో ఉండుటైనను చూచి నీ వద్దకు వచ్చితమని ఆయనని అడిగారు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరు కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. అంటే శరీర సంబంధమైన ఆహారం, వస్త్రం, నీరు ఇవన్నీ తోటివారికి చెయ్యాలి, చేస్తేనే నాకు చేసినట్టు అన్నాడు. అంటే ఒక పేదవాడికి ఆహారం పెడితే ప్రభువుకు పెట్టినట్టు, ఒక పేదవాడికి దాహం ఇస్తే ప్రభువుకి ఇచ్చేది. దేహ సంబంధం వాటి గురించే మెయిన్ ఇక్కడ. అంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించని ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. మనం ఎవరికి పెట్టలేదనుకో ప్రభువుకి ఏమీ ఇవ్వనట్టు. అంటే దేహ సంబంధమైన నీటి గురించి కానీ, ఆహారం గురించి కానీ మీరు చెయ్యాలి అని చెప్పాడు. ఒకవేళ లేదు అనుకో, దాని గురించి మీరు చింతపడాల్సిన అవసరం లేదు, అది దేవుడే మీకు ఇస్తాడు. ఒకవేళ లేకపోతే మీరు నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలిగి ఉంటే మీరు ధన్యులు అంటున్నారు. అంటే స్వార్థ పని చేసేవాళ్ళు తిండి గురించి, వస్త్రం గురించి, ఆహారం గురించి, దేని గురించి, దేహ సంబంధమైన దేని గురించి విచారించాల్సిన అవసరం లేదు, అవన్నీ దేవుడే మీకు ఇస్తాడు అన్నాడు. అలా పరిచర్య చేస్తూ ఉన్న వారికి దేవుడు ఇస్తాడు. ఇవ్వలేదంటే దేవుడు ఇవ్వలేదు, ఉపవాసం ఉన్నాం అనుకుంటారు. అందుకే కొరింథీ పత్రికలో 4వ అధ్యాయంలో 11వ వచనం చూస్తే, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం, ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము. ఈ క్షణం, ఈ గడియ వరకు మేము ఏమై ఉన్నాం? ఆకలి దప్పులు గలవారు. అంటే సువార్త పనిలో ఉన్నవారు ఏమై ఉన్నారంటే తిండి లేదు, నీరు లేదు. అందుకే వాళ్ళు ధన్యులు. నీతి నిమిత్తం వాళ్ళు ఆకలి దప్పులు కలిగి ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో ఇది అక్షరాల సువార్త పనిలో పౌలు గారు అతనితో ఉన్నవారికి ఖచ్చితంగా సంభవించింది. కాబట్టి వాళ్ళు ధన్యులు. అంటే దేహ సంబంధమైన నీటి గురించి, వస్త్రం గురించి, ఆహారం గురించి, ఏటి గురించి చింతొద్దు అని చెప్పిన యేసుక్రీస్తు వారు నీటి గురించి అడుగుతాడా అంటే అడిగినట్టుగా మనకుంది. ఏమడిగాడు? నేను దప్పికొనుచున్నాను అని ఎందుకు అడిగాడు? ఒకసారి యేసుక్రీస్తు వారు గురువారం సాయంత్రం పస్కా విందు ఏర్పాటు చేశాడు. అదే ఈరోజు మట్లాదివారం కదా, ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న గాడిద, దాని పిల్ల ఉంటుంది, మీరు ఇప్పుకొని రండి, ఎవడైనా అడిగితే అది ప్రభువుకు కావాలని చెప్పండి, వాళ్ళు ఇచ్చి పంపిస్తారంటే వాళ్ళు గాడిదని తీసుకొని వస్తే ఆయన దాని మీద బట్టలు వేయగానే దాని మీద ఎక్కుతాడు, ఊరేగుతూ యెరూషలేములోకి వస్తాడు కదా. ఈరోజు జరిగింది అదే. ప్రపంచవ్యాప్తంగా మట్లాదివారం అని చేసుకున్నాడు. ఎందుకు వచ్చాడు? ఆయన రాజుగా పట్టాభిషేకం చేయించుకోవటానికి వచ్చాడు.
అంటే ఆ రాత్రి పస్కా విందును భుజించిన యేసుక్రీస్తు వారి శిష్యులతో యెరూషలేముకు వచ్చాడు. వారం ముందే వచ్చి ఆ రోజు పస్కా విందును భుజించాడు. గెత్సెమనే తోటలోకి వెళ్ళాడు ప్రార్థన చేసుకోవటానికి కదా. వెళ్ళి మధ్యరాత్రి అయ్యేసరికి ఇస్కరియోతు యోధా వచ్చి యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టుకొని అప్పగించడానికి ముద్దుగా వాడు ఒక కోడు పెట్టుకున్నాడు. యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత భటులు వచ్చి ఆయన పట్టుకెళ్ళిపోయారు. అక్కడ నుంచి పట్టుకెళ్ళిపోయి ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్తారు. మనకి ఇదంతా 3 సువార్తల్లో ఉంటుంది, 4 సువార్తల్లో. అందులో యోహాను సువార్తలో మనం 18వ అధ్యాయం అంతా చూడగలిగితే మధ్యరాత్రి పట్టుకెళ్ళిపోయి ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఒక సభ పెట్టి అక్కడ నుంచి మరొక చోటకు తీసుకెళ్తారు. మరొక ప్రధాన యాజకుడు ముందు తీసుకెళ్లేదేమో అన్నా అనే ప్రధాన యాజకుడి దగ్గరికి, తర్వాత కైపా అనే ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ నుంచి పిలాతు దగ్గరికి తీసుకొస్తాడు. పిలాతు దగ్గరికి తీసుకొచ్చేసరికి తెల్లారిద్ది, ఉదయం 6 గంటలైంది. ఒకసారి ఆ వచనాలు చూస్తారా? పిలాతు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ సమయం ఎంత అయింది అని. 15వ అధ్యాయం మార్కు సువార్త 15వ అధ్యాయము 33 నుంచి చూడండి ఒకసారి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. యోహాను సువార్త 18 చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము. పిలాతు దగ్గరికి ఆయన్ని తీసుకొచ్చినప్పుడు సమయం ఎంతైంది అని మనం చూడగలిగితే యోహాను సువార్త 15వ అధ్యాయము సారీ 18:28. వారు కైపా యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయెను. అప్పుడు ఉదయమాయెను. కనుక వారు మైలు పడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. ఎప్పుడంట? 15వ అధ్యాయం మార్కు సువార్తలో కూడా రాయబడి ఉందన్నమాట. ఒకసారి చూద్దాం. ఉదయం కాగానే ప్రధాన యాజకులు, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచించేసి యేసును బంధించి తీసుకుపోయి పిలాతులకు అప్పగించిరి. ప్రధాన యాజకుడి దగ్గర నుంచి అక్కడ ఉదయం అయింది, పిలాతు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు కూడా ఉదయం అయింది. అంటే పెద్ద సమయం పట్ల అంటే ఇన్ని చోట్లకు తిప్పి అక్కడ నుంచి తీసుకెళ్ళి సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు సమయం అంతా అదే మార్కు సువార్త 15:25 చూడండి ఒకసారి. మార్కు సువార్త 15వ అధ్యాయము. పగలెంత? ఆయన సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయన. అక్కడ నుంచి 33 చదువుదాం. 15వ అధ్యాయం మార్కు సువార్త. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆయన దేశమంతటి మీద చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. అదంతా చదివిన తర్వాత యేసు పెద్ద గొప్ప కేక వేసి ప్రాణం అంటే 3 గంటలకి యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఈ మాటలు పలికి చనిపోయాడు, ఆత్మను అప్పగించాడు. మధ్యరాత్రి పస్కా భుజించింది గురువారం సాయంత్రం, అంతేనా? పస్కాను భుజించింది గురువారం సాయంత్రం. ఆ మధ్యరాత్రి పట్టుకెళ్ళిపోయాడు. అక్కడ తినటం, అక్కడ తాగటమే. ఇక ఆ తర్వాత మళ్ళీ సిలువ వేసి సాయంత్రం 3 గంటలకు చనిపోయే సమయం వరకు ఎక్కడైనా దాహం అడిగాడా? ఎక్కడన్నా మంచినీళ్ళు తాగినట్టు ఉందా? భోజనం ఉందా? ఆ శిష్యులతో కలిపి తీసుకున్న పస్కా విందే. తర్వాత ఎక్కడా నీళ్ళు అడగలేదు. అంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు కాబట్టి ఎక్కడ ఆయన నీళ్ళు అడగలేదు. వీళ్ళు కూడా నీళ్లు నేరస్తులకు అన్ని సౌకర్యాలు ఇస్తారా ఏంటి? ఇవ్వలేదు. మరి దాదాపు ఎన్ని గంటలు? సాయంత్రం, గురువారం సాయంత్రం పట్టుకుంటే శుక్రవారం సాయంత్రం వరకు, అంటే దాదాపుగా 3 గంటల నుంచి 6 గంటలకు సాయంత్రం అయింది అనుకోండి. ఎన్ని గంటలు? 21 గంట సుమారు, అంతేనా?
21 గంటల పాటు ఆయన ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు. 21 గంటల పాటు ఏమీ తినకుండా, ఏమీ తాగకుండా, ఆ మధ్యలో ఆకలైనా గతి లేదు, దాహమైనా గతి లేదు. అలాంటి వాడు చనిపోబోయే ముందు ఏమడిగాడు? నేను దప్పికొనుచున్నాను అన్నాడు. అది కూడా ఎందుకు అడిగాడంట? లేఖనము నెరవేరాలంట. అంటే లేఖనము నెరవేరటానికి ఈ మధ్యలో అడగకూడదా? ఆ సమయంలో ఒంట్లో రక్తం అంతా దాదాపు కారిపోయింది, ఒంట్లో తడేమీ ఉండదు. ఎందుకంటే 21 గంటల పాటు నీళ్లు తాగకుండా భయంకరమైన ఎండలో ఆ హింస అనుభవిస్తూ ఒక పక్క రక్తం కారిపోతుంటే, మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలి రక్తం కారితేనే, కొద్దిగా రక్తం కారితేనే వెంటనే నోరెండిపోద్ది కదా, చిన్న గాయం అయితేనే నోరెండిపోద్ది. అలాంటిది ఆ మధ్యరాత్రి పట్టుకెళ్ళిన దగ్గర నుంచి ఆయన హింసిస్తూనే ఉన్నారు, కొరడాలతో కొడతానే ఉన్నారు, ముళ్ళకిరీటం పెట్టారు, ఆ యెరూషలేము వీధుల్లో ఆ శిలువ మోయిస్తూ ఉన్నారు. ఇంత భయంకరంగా కొట్టుకుంటూ తీసుకెళ్ళి ఆ పర్వతం మీదకి ఎక్కించి, గొల్గొతా పర్వతం మీదకి ఎక్కించి అక్కడ సిలువ వేస్తే, సిలువ మీద దాదాపుగా 9 గంటలకు సిలువ వేస్తే 3 గంటల దాకా ఎక్కడున్నాడు? సిలువ మీదే ఉన్నాడు. ఇంత బాధ అనుభవిస్తున్న వాడికి తడే ఉంటుందా? నోట్లో చెమట కూడా దాదాపుగా అయిపోయి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడటానికి నాలుక తిరగదు. ఎందుకు? నోరుండిపోతే, ఇప్పుడు నేను గంటసేపు మాట్లాడినప్పుడు 2-3 సార్లు నీళ్లు తాగుతాను, నీళ్ళు తాగలేదనుకో నోరు పెగలదు, నాలుక తిరగదు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారి గురించి ఒక లేఖనం తెలియజేసింది. 22 కీర్తన గ్రంథం 15వ వచనం ఒకసారి చదవండి. 22 కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం. నా బలము ఎండిపోయెను, చిల్లపెంకువలే అయ్యను, నా నాలుక నా దవడకు అంటుకొని ఉండెను. అంటే నాలుక తడిలేక పక్కన దవడకు అతుక్కుపోయింది. ఇంకా అది స్వాధీనంలోకి వచ్చి నేను దప్పికొనుచున్నాను అని చదివినంత ఈజీగా అక్కడ పలకలేరు. మీరు కావాలంటే ఒక రోజల్లా నీరు తాగకుండా, రోజల్లా వద్దులండి, 2-3 గంటలు ఎండలో ఉండి ఇంటికి వచ్చి మాట్లాడండి చూద్దాం. ఇంట్లోకి వచ్చి నీళ్లు తాగకుండా మాట సరిగా రాదు. ఎందుకంటే నాలుక మీద తడి లేకపోతే, నోట్లో తడి లేకపోతే నాలుక అస్సలు కదలదు. నాలుక కదలపోతే మనకి మాట రాదు. మరి నేను దప్పికొనుచున్నాననే పదాలు పలకాలంటే ఎంత నాలుకను స్వాధీనం తెచ్చుకొని పలకాలి? అర్థమైందా? చివరికి చావబోయే క్షణంలో గుర్తొచ్చింది, ఓహో లేఖనాన్ని నేను ఒకదాన్ని నెరవేర్చాలి అని ఆ శక్తినంతా కూడగట్టుకొని దవడకు అంటుకుపోయిన నాలుకను స్వాధీనపరుచుకొని ఆయన ఎలా పలుకుంటాడు చెప్పండి? వెంటనే పలుకుంటాడా? దప్పికొనుచున్నాను అని అంత స్పీడ్గా పలకడానికి అవకాశం ఉందా? ఒక్కొక్క పదాన్ని కూడగట్టుకొని ఎంతసేపటికి పలికాడో తెలియదు మనకు, ఎన్ని క్షణాలు పట్టిందో తెలియదు. మొత్తానికి దవడకు అంటుకుపోయిన నాలుకను స్వాధీనం తీసుకొని లేఖనాన్ని నెరవేర్చాలి. ఒకటి మిగిలిపోయింది, సమస్తం సమాప్తమైందని అనుకున్న ఆయన ఒకటి మిగిలిపోయింది అనుకున్నాడు. ఆ మిగిలిపోయింది పూర్తి చేయాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలి. మరి దవడకు అంటుకుపోయిన నాలుకను స్వాధీనం తెచ్చుకొని ఈ మాట పలికిన ఆయన చిరకనిస్తే ఏం చేశాడు చెప్పండి? చిరకనిస్తే ఏం చేశాడు? పుచ్చుకోలేదు. ఎందుకని? చిరకనిస్తే ఏం చేశాడు? పుచ్చుకోలేదు. ఎందుకు పుచ్చుకోలేదు చెప్పాలి? 2 కారణాలు చెప్పండి. ఒకటేమో మద్యం కాబట్టి ఆయన తాకూడదు. 2 ఆయన అడిగింది శరీర సంబంధమైన దాహం కాదు. మరి ఏ దాహం? ఆత్మ సంబంధమైన. అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన దాహం అన్నారు, బాగుంది. ఎక్కడుంది ఇది అసలు చెప్పండి? ఆత్మ సంబంధమైన దాహం ఎక్కడుంది అసలు? బైబిల్లో ఎక్కడైనా ఇది ఆత్మ సంబంధమైన దాహం అనే పదం ఉందా? ఇప్పటిదాకా ఈ 5వ మాటని ఇదే విన్నాం. ఆత్మ సంబంధమైన దాహం, ఆత్మల దాహం ఉంది ఆయనకి. ఎందుకంటే సమరయ స్త్రీ దగ్గర ఆయన ఏమంటాడు? ఒక మాట 4వ అధ్యాయం యోహాను సువార్త, దాన్ని పట్టుకొని ఆహారం ఉంది కాబట్టి దాహం కూడా ఉంది అనుకొని ఇదే చెప్పారు. నీళ్ళ గురించి కాదులేండి, చెప్తాను. 4వ అధ్యాయము యోహాను సువార్త. వాళ్ళంతా ఊర్లోకి వెళ్తారు భోజనం తేటానికి. యేసుక్రీస్తు వారిని వచ్చినాక భోజనం చేయమని అడుగుతారు. 31వ వచనం.
31. ఈలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొండ్రి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చనేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దాహం, మరి దేవుడు పని చేయటమే నాకు ఆహారం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఆయన పని చేస్తే నాకు కడుపు నిండిపోయింది, నేను ధన్యుడిని. లేకపోయినా పర్లేదు, అక్కడ తృప్తిపరచబడతాను. అర్థమైందా? ఆత్మల దాహమా ఉందా? ఎడన్నా చెప్పండి. ఆత్మల దాహం ఉందా? లేదు. ఆత్మల దాహం లేదు, ఆత్మీయమైన దాహం కూడా లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అడిగింది దేహ సంబంధమైన దాహం గురించి కాదు, లేఖనం నెరవేరాలి. కాబట్టి లేఖనం నెరవేర్చడానికైనా ఏమన్నాడు? దప్పికొనుచున్నాను. ఇంకా ఉంది 69 కీర్తన 21వ వచనం. కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 21వ వచనం. కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిన, అంటే బోళముతో కలిపిన ద్రాక్షారసాన్ని ఆయనకి ఇచ్చారు. చేదు కలిపిన ద్రాక్షారసాన్ని ఇచ్చారు కాబట్టి ఆయన దాన్ని రుచి చూచి దాన్ని ముట్టకుండెను, దాన్ని తాగలేదు. నాకు దప్పి అయినప్పుడు చిలకను త్రాగనిచ్చిరి. తాగాను అనట్లేదు, వాళ్ళు ఇచ్చారు అంతే. ఈ లేఖనాలన్నీ నెరవేరాలి. ఈయన దప్పిక అని అడిగినప్పుడు వాళ్ళకు అర్థమైన భాషలో, ఓహో దప్పిక అంటే నీరు, కాబట్టి నీరు అడిగారు అని నీటి బదులు ఏమి ఇచ్చారు? వాళ్ళు మద్యం ఇచ్చారు. నీటి బదులు మద్యం ఇచ్చారు. దాన్ని హిస్సోపు పుడకకు తగిలించి ఇచ్చారు. వాస్తవంగా ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి విడుదలైనప్పుడు మొదటి పస్కాను ఇక్కడ పస్కా పశువు బదులు యేసుక్రీస్తు వారు బలైపోతున్నాడు సిలువలో. వాస్తవంగా ఈ పస్కా ప్రారంభం ఎక్కడంటే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలు విడుదలవుతున్న ఆ రాత్రి మోషే గారు చెప్పారు కదా వాళ్ళకి, ఈ రాత్రి మీరు ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తం తీసి ఏం చేయాలి? మీరు నిలువు కమ్మి అడ్డకమ్మెల మీద హిస్సోపుతో దాన్ని చిలకరించాలి. ఆ కమ్మలకి ఏం చేయాలి? పుయ్యాలి. 12వ అధ్యాయం నిర్గమకాండంలో ఉంటుంది ఆ విషయం. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఉంటుంది, చూడండి ఒకసారి. నిర్గమకాండం 12వ అధ్యాయము 22వ వచనం చూడండి. హిస్సో అని ఆగిపోతున్నారు. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలను. ఏం చేయాలంట? ఆ గొర్రెపిల్ల రక్తాన్ని పళ్ళెంలో పోసి హిస్సోపుతో కుంచె తీసుకొని తాకించాలి. హిస్సోపుతో తాకించాలి దాన్ని. హిస్సోప్ అనేది మంచి వైద్యానికి ఉపయోగించే సాధనం. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడకూడదు. అలాగే ఈయనకు కూడా హిస్సోపు పుడకకు తగిలించి ఆయనకి తాగనిచ్చారు. అది ఫస్ట్ పస్కా బలి. దాన్ని హిస్సోపుతోనే ద్వారబంధం మీద చిలకరించారు. ఇప్పుడు ద్వారబంధం ఎవరు? నేనే పరలోకానికి మార్గం అన్న ద్వారం ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఈయనకు కూడా హిస్సోపు పుడకకు తగిలించి చివరి పస్కా పశువైన కదా, మొదటి పస్కా పశువు అక్కడ బలిస్తే నిర్గమకాండంలో, ఇది చివరి పస్కా. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది కదా, క్రీస్తు అను పస్కా పశువు మన కొరకు 5:7 కదా. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద ఒకటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అని. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడను. ఆ రోజు వధింపబడిన పస్కా పశువు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు ప్రారంభించిన ఆ పస్కా పండుగ ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. యేసుక్రీస్తు వారి జీవిత కాలంలో కూడా దాదాపుగా 33 సార్లు జరిగింది. ఎందుకు? ఆయన వయసు ఎంత? 33.5 సంవత్సరాలు. కాబట్టి 33 సార్లు పస్కా పండుగలు ఈయనకు కూడా తెలుసు. చివరి పస్కా పశువుగా యేసుక్రీస్తు వారు బలైపోయారు. ఈయనకు కూడా హిస్సోపుతో పుడకకు తగిలించి చిలకరించారు. కాకపోతే ఆయన తీసుకోలేదు.
అంటే ఆయన అడిగింది దేహ సంబంధమైన దాహం అయితే తాగాలి కదా, తాగలేదు. మద్యం ఇచ్చారు కాబట్టి తాగలేదు. పట్టుకున్న దగ్గర నుంచి దాదాపుగా 21 గంట అడగని దాహం చావబోయే ముందు అడగాల్సిన అవసరం ఏంటి అని ఆలోచిస్తే లేఖనం నెరవేరాలి, ఇది ఒకటి మిగిలి ఉంది కాబట్టి అడగాలి. ఇంతకు అడగటంలో ఏమన్నా రీజన్ ఉంటుంది? యేసుక్రీస్తు వారు చేసిన పని వెనక ఏదో దేవుడు రాశాడు కాబట్టి పాటించాలి అనుకున్నాడా? దానికి ఒక రీజన్ ఏమన్నా ఉంటుందా? కారణం ఉంటుందా? చెప్పాలి. యేసుక్రీస్తు వారు చేసిన ప్రతి పని వెనక ఒక కారణం ఉందా? దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నాను అంటాడా? ప్రతి దానికి కారణం. ఆయన ఏం మాట్లాడాలో చెప్పాడు కాబట్టి అదే మాట్లాడాడు. ఆ మాటల వెనక పరమార్థం ఉంది. ఎలా ప్రవర్తించాలో చెప్పాడు, రాశాడు కనుక అలా ప్రవర్తించాడు. ఆ ప్రవర్తన వెనక ఒక కారణం ఉంది. అంటే యేసుక్రీస్తు వారు పలికిన ప్రతి మాట వెనక కారణం ఉంది. ఆ కారణాన్ని బట్టే దేవుడు అది రాసుకున్నాడు. ఇప్పుడు దేవుడు దప్పికొనిచున్నాను, వాళ్ళు నాకు చేదు చెరకనిచ్చారు అని రాసుకున్నది ఈయన ఇక్కడ నెరవేర్చాలి. నెరవేర్చాలంటే ఖచ్చితంగా ఓపిక ఉన్నా లేకపోయినా దాన్ని పలకాలి. పలకాల్సిన సందర్భం ఏంటి? వాస్తవంగా యేసుక్రీస్తు వారి కెపాసిటీ మనకు తెలుసు. యేసుక్రీస్తు వారి కెపాసిటీ మనకి తెలుసు. ఏంటి ఆ కెపాసిటీ అంటే ఆ 4వ అధ్యాయంలోని యోహాను సువార్తలోనే చెప్తాడు కదా. సమరయ స్త్రీతో 10వ వచనం నుండి చదవండి. 4వ అధ్యాయము యోహాను సువార్త 9 నుంచి చదువుదామా? ఆ సమరయ స్త్రీ, యూదుడమైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఆయన అక్కడికి వచ్చాడు, సుకార్ అనే బావి దగ్గరికి. అలసి ఉన్న రీతిలోనే వచ్చాడు, అలసిపోలా. సువార్త ప్రకటించి ఆ ప్రాంతానికి వచ్చి, సమరయ ప్రాంతానికి వచ్చి, అక్కడ యాకోబు గారు నిర్మించిన బావి ఉంది. క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితం యాకోబు గారు తవ్వించిన బావి ఉంది. అది యాకోబు బావి అని పేరు దానికి. అప్పటి నుంచి అందులో నీరు ఊరుతానే ఉంది. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ దానిలోకి వచ్చి ముంచుకొని తీసుకెళ్తానే ఉన్నారు. 1800 సంవత్సరాల నుంచి నీరు ఊరుతానే ఉంది ఆ యాకోబు గారి బావిలో. ఆ ప్రాంతంలో వాళ్ళందరూ వచ్చి చేదుకొని నీళ్లు తీసుకెళ్తున్నారు. ఆ బావి దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడంట? అలసి ఉన్న, చూడండి ఆ మాట, ఆరో వచనం. అక్కడ యాకోబు బావి ఉండేను కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతే అలిశాడా? అర్థమైందా? అలసి ఉన్న రీతిని అంటే అలసిపోయినోడులాగా అని. నిజంగా అలసిపోయాడా? అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్దకు కూర్చుండేను. అలసిపోయి కూర్చున్నాడు కావాలనుకుంటారు ఎవరన్నా ఉంటే. కానీ ఆయన కూర్చుంది ఎవరి కోసం? కాపు కాశాడు అనమాట. ఎవరి కోసం? సమరయ స్త్రీ కోసం కాపు కాశాడు. చూసేవాళ్ళకి అప్పుడప్పుడు కొంతమంది ఏదో నటిస్తూ ఉంటారు, కింద వంగి సాక్స్ ఉమ్మడేసుకుంటున్నట్టు కదా, ఎవరు చూడట్లేదు అనుకుని అటు ఇటు చూస్తూ ఉంటారు కదా. ఏదో కింద వంగి సైకిల్ చైన్ వేసుకుంటున్నట్టుగా నటిస్తూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం వేరే ఉంది. అలాగే యేసుక్రీస్తు వారు వాస్తవంగా ఆమె కోసం వచ్చాడు. కాకపోతే ఎలా ఉన్నాడంటే అలసిపోయి చెట్టు కింద కూర్చున్నాడులే బావి దగ్గర అనుకుంటారు. ఆమె కోసం వచ్చాడు. అక్కడ ఏంటి సందర్భం? ఇంచుమించు అప్పుడు 12 గంటలు ఆయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుట అక్కడికి రాగా, అంటే ఆ టయానికి ఆ వచ్చిందని యేసుక్రీస్తు వారికి తెలుసు. యేసు నాకు దాహమునకిమ్మని అడిగాను. నిజంగా దాహం అయ్యి అడిగాడు ఇక్కడ కూడా? చెప్పండి. ఆమెకు ఒక విషయాన్ని చెప్పటానికి, ఆమెకి ఏదో దాహానికి నీళ్ళు ఇవ్వటానికి ఆ వంక పెట్టి నాకు కాస్త మంచిళ్ళు ఇయ్యమ్మ అన్నాడు. అప్పుడు నువ్వు యూదుడివి, మేము సమరయులు, మా దగ్గర మీరు తాగరు కదా, చేదుకోవటానికి నీకు దగ్గర ఏమి తాడు లేదు, బకెట్ లేదు కదా అనుకుందాము. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకుంటే అక్కడికి రాగా యేసు నాకు దాహంనకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలాగనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు, వాళ్ళకి వీళ్ళకి అసలు పడదు. అందుకు యేసు, నీవు దేవుని వరమును దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో ఎరిగి ఉంటే, నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు.
ఆయన నీకు జీవజలము ఇచ్చునని ఆమెతో చెప్పాను. నువ్వేమో యూదుడివి, నేను సమరయురాలిని, మీకు మాకు పడదు కదా, నన్నెందుకు దాహానికి ఇమ్మని అడిగితే అంటే ఇప్పుడు ఆ విషయాన్ని బయటపెడుతున్నాడు. నేను నిజంగా మంచినీళ్ళ కోసం అడగలేదమ్మా, అసలు నిన్ను అడుగుతున్నా, నేను ఎవరో నీకు తెలిస్తే నన్నే నువ్వు నీళ్ళు అడుగుతావు అన్నాడు. అర్థమైందా? నిన్ను అడుగుతున్నవాడు ఎవడో నీకు తెలిస్తే నువ్వు నాకు నీళ్ళు ఇవ్వటం కాదు, నన్నే నువ్వు నీళ్ళు అడుగుతావు. ఆ నీళ్లు నీకు ఇస్తే అవి ఏ జలం అంట? జీవజలం ఇస్తాడు నీకు అనగానే ఆమెకు ఆశ కలిగింది. ఇదేందో కొత్త రకం జలం, ఈ బావి నీళ్ళు ఎప్పుడు వచ్చి తోడుకొని వెళ్ళాల్సి వస్తుంది, మిట్ట మధ్యాహ్నం రావాల్సి వస్తుంది అనుకొని ఏమంది? అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగూ నీకు దొరుకునంటే ఆ జీవజలం కూడా బావిలోనే ఉందనుకుంటుంది ఆమె. నువ్వు ఒకళ్ళు చేది నాకు ఇవ్వటానికి నీకు తాడు లేదు, బొంగరం లేదు, మన భాషలో చేతి, నువ్వు ఎలా ఛేదిస్తావు నాకు అనుకుంటా. అంటే ఆ జీవజలం ఎక్కడుందనుకుంటుంది? ఆయన చెప్పింది, దేవుని వరమును నాకు దాహములకిమ్మని నిన్ను అడిగిన వాడు ఎవడో నీకు తెలిస్తే నువ్వు ఆయన్ని అడుగుతావు అని చెప్పాడు. ఆమెమో నీకు తాడు లేదు కదా, ఎలా ఛేదిస్తావు జీవజలం అని అడుగుతుంది. తానును తన కుమారుడును పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పోడువా? యాకోబు గారు 1800 సంవత్సరాల నుంచి మాకు ఈ నీళ్ళు ఇచ్చాడు, అప్పటి నుంచి ఉబుకుతానే ఉంది, మేము తోడుకెళ్ళిపోతానే ఉంటున్నావు. ఆయన కంటే నువ్వు గొప్పోడువా, గొప్ప జలం ఏదో ఇస్తానంటున్నావు. అంటే 1800 సంవత్సరాల నుంచి ఒక బావిలో నీరు ఉబుకుతుందంటే గొప్పోడే కదా ఆయన, తవ్వించిన ఆయన. ఆయన కంటే నువ్వేమన్నా గొప్పోడువా? ఆయన నీళ్ళే మాకు పరమాన్నం, అదే అమృతంలాగా తీసుకుంటున్నాం మేము, కానీ వాటికంటే గొప్ప జలం ఏదో నువ్వు ఇస్తానంటున్నావు కదా, యాకోబు కంటే నువ్వు గొప్పోడువా అని అడిగింది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును, ఈ నీళ్లు తాగితే మళ్ళీ వస్తావు, రేపు వస్తావు, ఎల్లుండి వస్తావు, రోజు వచ్చి కొండ ముంచుకొని వెళ్ళిపోతావు, కానీ నేనిచ్చే నీళ్లు తాగువాడు ఎప్పుడూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇదేదో కొత్త విషయం చెప్పాడు. ఈ నీళ్ళు నువ్వు పట్టుకెళ్తున్నావు, తాగుతావు, మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ దప్పికైద్ది, మళ్ళీ ముంచుకెళ్తావు, కానీ నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగావనుకో ఇంకా నీకు దప్పికే అవదాను. కానీ అబ్బో ఇది ఏదో బంపర్ ఆఫర్ లాగా ఉందనుకొని ఏమడిగింది ఆ స్త్రీ? ఆయనను చూచి, అయ్యా నేను దప్పికొనకుండానట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా ఏమడిగింది? రోజు ఇంత దూరం ఇట్లా మధ్యాహ్నం రావాల్సి వస్తుంది ఎర్రటెండలో, నాకు అదేదో ఇచ్చేస్తే మళ్ళీ ఇంకా ఈ ప్రాంతాల్లో కనపడను, ఒక్కసారి ఇచ్చావంటే ఇంకా నాకు దప్పిక అవ్వదన్నావుగా. నమ్మింది, ఆయన చెప్పిన మాటని నమ్మింది. ఇక్కడ నేను ఇచ్చే నీళ్లు తాగేవాడు ఎన్నడూ దప్పికొనడు అన్న ఆయన అక్కడ ఏమడిగాడు శిలువలో? దాహానికి అడిగి. అదేంటి, ఈయనే ఇచ్చిన నీళ్లు తాగితే దప్పికొందు, మరి ఈయన దప్పిక అవటం ఏంటి? ఆలోచించాలి కదా. మరొక సందర్భం చూడండి, 7వ అధ్యాయం అదే యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. అమ్మ 7:37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి వాని దప్పిక తీర్చుకొనవలెను. ఏంటంట? దప్పికొన్న వారులారా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనడం సోడాబళ్ళ మీద చూసింటారు అక్కడక్కడ కదా. క్రైస్తవులు పాస్టర్ గారు చెబుతారు కొటేషన్, నా బండికి ఒక వాక్యం రాయండి పాస్టర్ గారు అంటే, దప్పికొన్న వారులారా ఎవడైనా దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి సోడాతో దప్పిక తీర్చుకునేవాళ్ళు. మళ్ళీ అయిద్దా? మళ్ళీ అయిద్ది. కానీ యేసుక్రీస్తు వారు ఇచ్చే నీళ్ళు దప్పికొనవు. అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడిన ప్రతి మాట ఏదో పరమార్థం ఉందని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? దేవుని స్తోత్రం. అవసరం లేదు, కొన్ని ఫ్యాన్లు పనిచేస్తాయి, అన్ని పనిచేయవు. యేసుక్రీస్తు వారు మాట్లాడే ప్రతి మాట అంటే యేసుక్రీస్తు వారికి అయిన దప్పిక దేహ సంబంధమైనది కాదు. మరి ఏ దప్పిక అయింది అని అంటే, లేఖనాలు నెరవేర్చడానికి పలికాను అన్నాడు కదా, లేఖనాలు నెరవేర్చడానికి పలికాను అన్నాడు. ఆ లేఖనం ఏందో చూద్దాం. 42 కీర్తన గ్రంథం 1-2 వచనాలు చూడండి. 42 కీర్తన
1-2 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు. ఎవరి ప్రాణం? ఇక్కడ చూస్తే కొరహు కుమారులు రచించిన కీర్తన 42 కదా. కొరహు కుమారులు రచించిన నా ప్రాణము ఎవరి కొరకంట? అంటే దేవుడు యేసుక్రీస్తు వారితో ఉన్నాడా, దూరం అయ్యాడా? 4వ మాట ఏం విన్నాం? నా దేవా నా దేవా. అంటే యేసుక్రీస్తు వారిని దేవుడు విడిచాడు. కారణం మనందరి మానవులందరి అపరాధాలు, పాపాలు, దోషాలు దేవుడు ఆయన మీద మోపాడు కాబట్టి ఆయన అపరాధిగా తీర్చబడ్డాడు, పాపిగా తీర్చబడ్డాడు. కాబట్టి దేవుడు విడిచిపెడితే నీటి వాగుల కొరకు దుప్పెలాగైతే తృష్ణగొంటదో, తృష్ణగొంటం అంటే భయంకరమైన ఆశపడటం, భయంకరమైన ఇంకేమనాలి దాన్ని, భయంకరంగా కోరిక కలగటం, అంటే దానికోసం పరితపించిపోవటం తృష్ణగొంటం అంటే. నీరు దొరకని ప్రాంతాల్లో ఒక దుప్పి నీటి కోసం ఎంత అలమటించిపోద్దో దేవుని దూరమైన వ్యక్తి దేవుని కోసం అలాంటి తృష్ణగొంటున్నాడంటే ఇక్కడ భక్తుడు. మళ్ళీ చదవండి ఇప్పుడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము. అంటే దేవుడు యేసుక్రీస్తు వారితో ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని చదువుకున్నాం. బాల్యదినాల నుంచి ఎల్లప్పుడూ ఆయన నన్ను విడిచిపెట్టలేదు, నేను ఆయన నేను కలిసిపోయాం, మీరు కూడా మాలో ఏకమై ఉండండి అని చెప్పిన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఎందుకు ఈ మాట పలుకుతున్నాడు? మరొక కీర్తన చూడండి, 62వ కీర్తన, 63 కీర్తన గ్రంథం 63వ అధ్యాయము. ఇక్కడ కూడా 1-2 వచనాలు. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. అంటే దేవుని కొరకు ఈ ప్రాణం ఏమైందంట? తృష్ణగొనుచున్నది. అంటే దేవుడు దూరం అయినప్పుడు పడే బాధ. నిజమైన భక్తులకి, నిజమైన భార్యాభర్తలకు, మనం అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నిజమైన భార్యాభర్తలకి భర్త దూరమైనా భార్య దూరమైనా ఒక్కరోజు కూడా నిద్ర పట్టదు. వదిలేసి ఉంటున్నారంటే వీళ్ళు సరిగ్గా ప్రేమించుకోలేదని అర్థం. పెళ్ళైన తర్వాత, పెళ్ళికి ముందు సంగతి కాదు చెబుతుంది. భార్యాభర్తలు విడిగా ఉండకూడదనేది వాక్యం చెప్తుంది. ఒకవేళ దూరం అయితే వాక్యం నిమిత్తం దూరం అవ్వాలి, కానీ పనుల నిమిత్తమో, ఉద్యోగాల నిమిత్తమో, ఇంకే వేరే పనుల నిమిత్తమో దూరం అయ్యారంటే వాళ్ళు సరిగ్గా నిజమైన భార్యాభర్తలు కాదు. ఎడబాటు వాళ్ళు సహించలేరు. మనకి పరమగీతాల్లో ఇది ఇలాంటిదే కనపడతా ఉంటుంది కదా. ఇక్కడ దేవుడు దూరం అయితే ఒక భక్తుడికి ఉండే బాధ ఎలా ఉంటుందంటే తృష్ణ, పరితపించిపోవటం అంటారు. తట్టుకోలేరు. ఎంతకీ దేవుడు యేసుక్రీస్తు వారిని ఎంతసేపు విడిచిపెట్టాడు చెప్పండి? క్షణమా, నిమిషమా? నిమిషం. ఒక నిమిషమా? 51 కదా కీర్తన. కీర్తనైనా యెషయా గ్రంథమా? యెషయా గ్రంథం 51వ అధ్యాయము. ఒక నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తినే అంటాడు. అంతేనా? సారీ, 54:7. నిమిషము మాత్రము నేను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. చాలండి. ఎంతసేపు అంట విడిచిపెట్టింది? నిమిషం. ఎడబాటుని యేసుక్రీస్తు వారు తట్టుకోలేక దేవుడు విడిచిపెట్టాడు. కాబట్టి నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నదని లేఖనాల ద్వారా మనకు తెలియచేశాడు. యేసుక్రీస్తు వారికి దేవుడు దూరం అయిపోతే యేసుక్రీస్తు వారితో ఉన్న పరిశుద్ధాత్మ ఉంటాడా, దూరం అవుతాడా? పరిశుద్ధాత్మ జలానికి సూచన, శుద్ధ జలానికి సూచన.
ఇందాక చదివాం సమరయ స్త్రీతో. మళ్ళీ చదువుదాం 4వ అధ్యాయం యోహాను సువార్త. దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు. దేవుని వరమును దాహము. దేవుని వరం ఏంటి? దాహం. అపోస్తల కార్యం 2:38 చదువుతాం కదా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరమును పొందుదురు. అంటే దేవుని వరం అనగానే ఎవరు? పరిశుద్ధాత్మ. దేవుని వరం అనగానే పరిశుద్ధాత్మ. దేవుని వరమును దాహానికి ఇమ్మని అడుగుతున్నాం. అంటే పరిశుద్ధాత్మ దాహం. పరిశుద్ధాత్మ ఆత్మకు దాహం. శరీరాన్ని ఆత్మకు ఆహారం ఎవరంటే యేసుక్రీస్తు వారు. అది చదివాం యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే చదివాం. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్యజీవము కలవాడు. మీ పితరులు అరణ్యంలో మన్నా తిని చనిపోయి, కానీ నా శరీరాన్ని తినవాడు ఎన్నడూ మరణము చూడడు అనే మాటలు మనం చదివాం. అంటే యేసుక్రీస్తు వారి శరీరం ఆత్మకు ఆహారం అయితే, పరిశుద్ధాత్మ ఆత్మకు, చెప్పండి, ఆత్మకు జలం, ఆత్మకు దాహం. ఇంకా కన్ఫామ్ కావాలంటే 7వ అధ్యాయము అదే యోహాను సువార్త ఇప్పుడు చదివాం 37, 38, 39 కూడా చదువుదాం, 38 కూడా చదువుదాం. 37 నుంచి చదువు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొని ఎడ్ల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని. అంటే యేసుక్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచితే వాని కడుపులో నుంచి ఏమొస్తాయి? విశ్వాసం ఉంచువాడు అనగానే విశ్వాసం ఉంచి బాప్తీసం పొందిన వానికి పరిశుద్ధాత్మ వస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ వస్తే వాని కడుపులో నుంచి జల నదులు పారును. జీవజల నదులు పరిశుద్ధాత్మని ఎలా చెబుతారంటే 39లో చెప్పాడు ఆయనే. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. అంటే ఆత్మ, పరిశుద్ధాత్మ ఈక్వల్ జీవ జలం. ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచితే, బాప్తీసం పొందితే పరిశుద్ధాత్మనే వరం ఇస్తాడు. అది దేవుని వరం. పరిశుద్ధాత్మ జీవ జలం, అంటే ఆత్మకు జీవజలం. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని దేవుడు విడిచిపెట్టాడు కాబట్టి, దేవుడిని విడిచిపెడితే ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ కూడా దూరం అయిపోతాడు. కాబట్టి ఈయన కొన్న దప్పికేది ఆత్మ. లూకాసు వార్త ఎన్నోసార్లు చదివాం 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు సందర్భం. ఇప్పటికి 3500 సంవత్సరాల నుంచి ధనవంతుడు పాతాళములో బాధపడుచు ఏమి లేక అడుగుతున్నాడు. చదవండి లూకాసు వార్త 16వ అధ్యాయం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నానని. వేలి కొనను నీళ్లను. ఏమి లేదు ఆ ధనవంతుడికి, శరీరం ఎక్కడే సమాధిలోకి వెళ్ళిపోయింది, కానీ ఆత్మకేమి లేదు, పరిశుద్ధాత్మ లేడు. పరిశుద్ధాత్మ ఎందుకు లేడు? ఆయన యేసునందు విశ్వాసం ఉంచలేదు. ఆయన ఇంటి ముందే రొట్టె ముక్కలు ఏరుకొని తింటున్న లాజరుకి పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి వెంటనే దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మున అనుకోవటానికి కొనిపోబడ్డాడు. ఆయనకి దాహం ఉంది, ఆయనకి ఆహారం ఉంది. ధనవంతుడికి ఏమీ లేదు, ఆహారం లేదు, దాహం లేదు. కాబట్టి ముందు దాహాన్ని అడుగుతున్నాడు. ఆ లాజర్ను పంపి నీటి వేలికొన నీళ్ళల్లో ముంచి నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపమంటాడంటే ధనవంతుడికి పరిశుద్ధాత్మ లేడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ లేకపోవటం వల్ల యేసుక్రీస్తు వారు నేను దప్పికొనుచున్నాను అని కేకలు వేశాడు. యెహెజ్కేలు గ్రంథం మరొక వచనం చూద్దాం ఇంకా మనకి బలం కోసం. 36వ అధ్యాయము 25వ వచనం. భవిష్యత్తులో ప్రవచనం ఇది. పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాడు దేవుడు అన్న విషయాన్ని చెప్పడానికి ఇశ్రాయేలుని సమకూర్చి ఏం చెప్తున్నాడు అక్కడ 36వ అధ్యాయం 25వ వచనంలో, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును, అంటే మనల్ని పరిశుద్ధ పరిచేది ఎవరంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకు మరొక పేరు శుద్ధ జలము. శుద్ధ జలము. పరిశుద్ధాత్మకు మరొక పేరు
శుద్ధ జలము. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన వలన పాపేయాడు. వాస్తవంగా ఆయన ఏ పాపం చేయలేదు, మన వలన పాపేయాడు. కాబట్టి పాపైన యేసుక్రీస్తు వారిని దేవుడు విడిచిపెట్టాడు కాబట్టి ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దూరం అయిపోతాడు. పరిశుద్ధాత్మ దూరం అయిపోతే ఇప్పుడు ఆయన తండ్రిని అడిగాడు, నా చెయ్యి ఎలా విడిచావయ్యా అని. వెంటనే మళ్ళీ దప్పికొనుచున్నాను అన్నాడు. దప్పికొనటంలో ఉద్దేశం ఏంటంటే ఆత్మ లేడు, పరిశుద్ధాత్మ కూడా దూరం అయ్యాడు. కానీ ఆయన ఏ పాపం చేయలేదు కాబట్టి ఆయన మళ్ళీ దేవుడు ఆయన్ని కనికరించి తిరిగి 3వ దినాన వెంటనే లేపాడు, పరదేశకు పంపించాడు. ఎందుకంటే ఆయన వలన ఏ తప్పు ఏ నేరం జరగలేదు కాబట్టి. మన అపరాధాలు దేవుని చిత్త ప్రకారంగా ఆయన భరించాడు కాబట్టి ఆ ఒక్క నిమిషంలో ఆయన్ని దూరం చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నేను దప్పికొనుచున్నాను అన్నప్పుడు దేహ సంబంధమైన దాహమా, ఆత్మదాహమా? ఆత్మల దాహం కాదు, పరిశుద్ధాత్మనే దాహం. అది లేకుండా పోవటం వల్ల నేను దప్పికొనుచున్నాను అన్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు, నీళ్ళు అడుగుతున్నాడు అనుకున్నారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని చెప్పిన ఆయన నీళ్ళ కోసం పట్టుకున్నప్పటి నుంచి అప్పటిదాకా అడగని నీళ్లు అప్పుడు ఎందుకు అడుగుతాడంటే లేఖనం నెరవేరాలి. ఎందుకు నెరవేరాలి లేఖం అంటే దేవుడు దూరం అయ్యాడు, పరిశుద్ధాత్మ దూరం అయ్యాడు కాబట్టి తట్టుకోలేక ఆర్తనాదం. అది శిలువలో పలికిన ప్రతి మాట ఆర్తనాదమే, బిగ్గరగా కేక వేసేయాలని రాయబడతా ఉంటుంది. కాబట్టి ఎందుకు ఆర్తనాదం చేయాలి అంటే దేవుడు దూరం అవటం తట్టుకోలేదు, పరిశుద్ధాత్మ దూరం అవటం తట్టుకోలేకపోయాడు. అర్థమైందనుకుంటాను. ప్రార్థన చేసుకుందాం. మనం కూడా దీనివల్ల నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే ఖచ్చితంగా మనం దేవునికి దూరం కాకూడదు, తద్వారా పరిశుద్ధాత్మకు దూరం కాకూడదు. చివరిగా ఒక వచనం చూసుకొని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం నుండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26. మనకి ఇది మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా తప్పిపోయిన ఎడల, పాపము చేసిన ఎడల పాపానికి బలిక ఉండదు. ఒకసారి ఆయన శిలువలో చనిపోయాడు, మళ్ళీ నీ కోసం వచ్చి చనిపోడు. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోయు తీక్షణమైన అగ్నియుక వండును. ఎవడైనా మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడని మీకు తోచును. అంటే పరిశుద్ధాత్మని, యేసు రక్తాన్ని వీళ్ళు ఏం చేశారు? తిరస్కరించారు, పాదాలతో తొక్కారు, ఆత్మను కూడా తిరస్కరించారు. ఇది రెండూ జరిగితే ఇంకా మనం బతికినా ప్రయోజనం లేదు, చచ్చినా ప్రయోజనం లేదు. కాబట్టి ఆ ఆర్తనాదం వెనుక ఉన్న రహస్యం ఏంటంటే నేను తప్పికొనుచున్నాను అనే పదం ఆత్మ దూరం అయినందుకు బాధపడుతూ పలికిన ఆర్తనాదం. అది మనం దూరం చేసుకోకుండా దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకిచ్చిన రక్షణను కాపాడుకుంటూ అంత్యదినం వరకు దీన్ని కంటిన్యూ చేసుకుంటూ మరణం వరకు దీన్ని కాపాడుకున్నవారు ధన్యులు. అప్పుడు దేవుడు దూరం కాడు, పరిశుద్ధాత్మ మనకి దూరం కాడు. లేకపోతే భయంకరమైన ఎంత దండనకు పాత్రుడుగా ఎంచబడతాము అనేది ఇక్కడ చదివాం. కాబట్టి ఆ దండనలోకి వెళ్లకుండా ఆత్మను కాపాడుకుంటూ ఆత్మను దుఃఖపరచకుండా బతకాలని ఈ మాట మనం పలకాల్సిన అవసరం రాకుండా కాపాడుకుంటారని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ కుమారుడు క్రీస్తు శిలువలు పై పలికిన ప్రతి మాట అమృత తుల్యం. అందులోని పరమార్థాన్ని ఆలోచిస్తున్నప్పుడు తండ్రి ఎంతో అద్భుతమైన, అనిర్వచనీయమైన, ఆత్మీయమైన భావాలు మాకు కలుగుతున్నాయి. మీకు దూరం అవ్వటం ఎంతో శాపమని, మీకు దూరం అయితే పరిశుద్ధాత్మ కూడా మాతో ఉండడని, అది ఆత్మదాహం అని, ఆత్మకు ఆహారం మీ కుమారుడి శరీరం అని ఎన్నో వచనాల ద్వారా మాతో మాట్లాడారు. దేహ సంబంధమైన తిండి గురించి కానీ, నివాసం గురించి కానీ, వస్త్రం గురించి కానీ, దాహం గురించి కానీ మీ కుమారుడు ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ దానికోసం ఆయన ప్రయాసపడలేదు, ఎక్కడా దానికోసం ఎలాంటి సాహసం చేయలేదు. కానీ శిష్యులకు కూడా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నారు, వాటి కొరకు మీరు ప్రయాస పడవద్దు అన్నారు. అలాంటిది ప్రభువారు శిలువలో పలికిన మాటలోని పరమార్థాన్ని ఆలోచించడానికి మీరు ఇచ్చిన ఆలోచన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మేము కూడా మీ ఆత్మను
దూరం చేసుకోకొనక, మీరిచ్చిన పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొనక, మా అంత్యదినం వరకు కాపాడుకునే ధన్యతను మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకొని వారి వారి అవసరాలు మీ చిత్తమైతే తీర్చమని, వచ్చిన వారందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.